కానీ పాడే ముందు మీరు చిన్న మా పెద్ద మనసుతో నా గొంతులు పాడడానికి ఇన్ఫెక్షన్ ఉంది. కానీ మాటలు మాటి ఒక పల్లె ప్రధానంగా 29 ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయాలని గాంధేయ వారసత్వమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. 69 వేల మంది విద్యార్థుల బలిదానంతో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఇంత ఉవ్వెత్తున చేసిన తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి తీయాలనుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. సాంకేతికంగా పోరాటం చేస్తున్న మా విద్యార్థి లోకాన్ని పశువుల కంటే ఏనుగు కొట్టిన ఆ దుర్మార్గాన్ని ఏ పదాలతో వర్ణించినా తక్కువనే. కాంగ్రెస్ పార్టీకి ఒక్క మనవి కూడా గాంధేయ వారిని అహింస సంబంధమే పనిచేయాలనే ఉద్యమానికి ఊపిరినొస్తున్నాం. మీరు కాలయాపన చేసి మా సాగులు మీకు పారచగలను కనబడితే గాంధేయవాదం నుంచి మా ప్రయాణము గాడిసేవాదం కావాల్సి వస్తుంది. ఎందుకంటే గాంధీ ఈ దేశంలో పుట్టే గాడ్సే కూడా ఇక్కడనే పుట్టిన జాగ్రత్త. మీరు చేయవలసిన పనుల ఒకటే తెలంగాణ ప్రజల ఓట్లతోటి అసెంబ్లీలకు పార్లమెంటులకు ప్రయోజనం చేసిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు చీమ రక్తం ఉంటే మీరు చేయవలసింది ఒకటే, మా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయండి. నైతిక బాధ్యతగా మీ బాధ్యతను ప్రకటించండి. లేకపోతే మీ ఇళ్ల నుంచి కాదు బిడ్డ, మీరు ఆఖరిలో కూడా అడుగుపెట్టకుండా చేస్తాం. ఆయన గుర్తుపెట్టుకోవాలి. అది టీడీపీ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణలో పుడితే మీరు ఆంధ్ర నుంచి వలసొస్తే మాకు అభ్యంతరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ ఇక్కడి నుంచి మొత్తం మీరు పుట్టినట్లయితే మీరు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి భాగస్వామ్యం వాళ్ళ జాగ్రత్తమని. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు తెలంగాణ పరిచయం వల్ల ఉప్పెత్తున లేచి ఉప్పుని సాగుతుంటే మీకింత కూడా ఉలుకు పలుకోలేదు. మాకేమి పేరు వస్తుంది, మాకేమి భాగస్వామ్యం వస్తుంది, మా ప్రాణాలు బలిదానం అవుతుంటే విద్యార్థులు చేస్తున్నది మీకు నవ్వునాదగా కాదు. మేము విద్యార్థులు ఇక్కడ ప్రాణాలు దర్శనం చేయడానికి మాకేమన్నా బాధ్యత కాదు.